అన్న కొబ్బరి బొండాలు నేను కూడా తాగుతా. తాగేది కాదురా. నేను తాగుతా. ఈ కొబ్బరి బొండాలు బుడ్డ పొరాలేక కొబ్బరి బొండలు తాగుతారు ఏంది బా? ఏం రా పొద్దున్నేమో ఏం చేస్తున్నారు? ఏం లేదవ్వా బొండలు తాగుతున్నాం. నాకోటి రా దుబ్బ ఉంది వద్దావా మళ్ళా నేను సెట్ ఎక్కి తెంపిస్తుంది. ఉన్నది అంటే మళ్ళీ చెట్టు ఎక్కి తెంపిస్తా అంటారేం రా? నా చెట్టు నాకే రారా బొండాలు వదలబడతా. అవ్వా ఈ మొన్న రాళ్ళకాయలే జర పుల్ల ఉంటాయి. అవ్వా ఏమైంది? ఓ అవ్వా అవు బీర్పడి అంజబో సప్పు లేదేం లేదు కొంపేసి కనబెట్టింది ఏంది? అరే మన దోస్తుగాళ్ళంతా ఏదో ఒక పని చేసి సెటిల్ అయిపోయారా, మంచిగా పెళ్లి చేసుకురు. మన ముగ్గురం మిగిలిపోయాను. మన ముగ్గురం కూడా ఏదో ఒక పని చేసి సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవాలా జల్దీ. మనకు పని దొరుకుడే బ్రహ్మ కష్టం ఉందిరా అంటే ఇంకా మనకు పిల్లని ఓడిస్తారా? ఏమోరా ఇంతకు మనకు పెళ్ళి అవుతుందా? నాకు డౌట్. బంద్ చేయర్రా పనికిరాని ముచ్చట్లు. మనకి ఇడేం పని దొరకదు కానీ మనము ₹1,00,000 ఏజెంట్ కట్టినాం అనుకో మనకు వీసా ఇప్పిస్తాడు. దుబాయ్కి పోదాం మనం. 2 ఏళ్ళు పోయి పైసలు సంపాదించుకొని వచ్చి ఈడున్న అప్పులన్నీ తీసేసుకొని ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం రా. ఏమంటారు రా? మంచిగా ఉన్నది కానీ మనకు ₹1,00,000 ఓలిస్తారా ఇప్పుడు? ఎవరు ఇస్తారా? ఇంట్లోనే కొంచెం గట్టిగా అడగాలి. గంతేరా ఇచ్చేదాకా పట్టుబడదాం. మీరు అట్లనో ఇట్లనో మాదేస్తారు కానీ మా అవ్వ నాకు రూపాయి నమ్మది. ఏమన్నా అంటే బర్రమ్కో బంగారం అమ్ముకో అంటది. అరే లైఫ్ లో కష్టపడి ఆ పని చేయడానికే కదరా అడుగుతున్నాం. కలుదానికే అడుగుదాం, బతిమలాడదాం, లేదంటే బెదిరిద్దాం. అంతే మామ అంతే. అవ్వా అన్నం పెట్టే ఏం కూర ఉన్నవే? అసలు కూర ఏం కూర ఉండదురా? మాడితే తొక్కే తొక్కు తొక్కు తొక్కే. నీ అవ్వ ఇంత పప్పు ఎత్తే ఇంట్లో 3 రోజులు సామాన్ ఒడిసి ఉంటే ఎందుకేయరా? మీకేమన్నా సోయిందా? అవ్వా ఇక్కడ నాకు పని ఏం సెట్ కాదు. ఒక ₹1,00,000 దుబాయ్ పోయి పని చేసుకొని పైసలు తీసుకొని వస్తా. ఈ ముఖానికి ఎన్ని చేత కాదు వాళ్ళు ఎట్టి దేశం పోయి పైసలు సంపాదించుకొస్తావురా? అవ్వా అవన్నీ చెప్పకు. నాకు ₹1,00,000 ఎట్లా తీసుకురా, లేదంటే నేను మందాకి వస్తా. ఇంట్లో కొత్త కూడా లేదు. పైసలు ఆడికెళ్తావరా? అవ్వా ఎప్పుడుకింతేనా? ఒక్కసారైనా నా మాటినవా? నా బతుకు వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఇక నా ఊళ్ళో నా ఇజ్జతంతా వీకింది. అవ్వా రేపటి వరకు ఇవ్వకపోతే నేను చస్తా. ఎక్కడికించైనా మిత్తితో తీసుకురా, లేదంటే ఈ కొంపలో ఉండనే ఉండా చూడు. ఎటు పోతుందా? అన్నం పడేసిపోతుంది. ఆ పైసలు తీసుకోపోతుందా? ₹1,00,000 తీసుకున్నా ఏం చేస్తావో ఏం చేసుకుంటావో ఏం ఇష్టం. అమ్మ ₹1,00,000. అరే ఎంతో కష్టపడి ₹1,00,000 తెచ్చినాం. జాగ్రత్తగా ఏజెన్సీలో పెట్టాలరా. అవునరా, ఈ పైసలతోటన్నా మనం సెట్ కావాలి, లేదంటే మా అవ్వ నన్ను చీరి దూరం కడుతుంది. అందరి పరిస్థితి అంతే కదా. అవునరా.
మలేసనా గిదే పడే నీ పని పాడుగాను గిదే పడే గిదేం పనే మలేషన్న పిచ్చిలేసిందా నీకు? అరే యాదే దింపురా దింపు. మెల్లది అరే ఏమైందన్నా ఊరేసుకున్నది కష్టాలు ఏమొచ్చినాయి నీకు? అక్క నువ్వు ఎంబీబీఎస్ చదివించాలని ఫీజులు కట్టాలని ఒక దగ్గర షిఫ్ట్ చేసిన వాడు మోసం చేసిండు. ఆమె ఈ ఫీజు కట్టకపోతే ఈ పరీక్ష రాకపోతే ఆమె ఫెయిల్ అయిపోతుంది. వాటి గురించి అని ఈ బాధ వచ్చిందని ఇట్లా చేసిండ్రు. అదే డాక్టర్ అయితే పెళ్లి చేద్దాం అనుకున్నా, అన్ని పైసలు ఇప్పుడు ఎడికింది. అక్క చదువు ఆగిపోతే నేను కన్న కళలు అన్నీ వృధా అయిపోతాయి. అంటే ఇట్లా చచ్చిపోతే నీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నావా, లేకుంటే నీ బిడ్డ డాక్టర్ అవుతుంది అనుకున్నావా? ఇవాళ రాకి ఏ దారి లేదు. ఉన్నదంతా అమ్మి రూపాయి పోగు చేసి ఆమెను చదివించిన. మలేష్ అన్న ఆ ఫీజు మేము ఇస్తాం కానీ పోయి అక్క ఫీజు కట్టిరా. మీరే ఇంత డబ్బు ఏడాడ కష్టపడి తెచ్చుకున్నారు బిడ్డ. ఈ డబ్బు నాకిస్తే మీరెట్లా పోతారు? మేము ఈ సంవత్సరం కాకుంటే వచ్చే సంవత్సరం కూడా పోవచ్చు, కానీ అక్క పరీక్ష మిస్ అయితే ఇన్ని రోజులు చదివిందంతా వృధా అవుతుంది కదా. అవును మలేసన్న మన ఊర్లో డాక్టర్ చదువుదాకా చదివిన వాళ్ళు లేరు. అక్క డాక్టర్ అయ్యి ఊరికి వస్తే మన ఊరికే మర్చిపోయారు. అక్క చదువు కంటే మాకు ఎక్కువేం కాదు, సపరేట్గా మేము చెప్పినట్టు చెయ్యి. అన్న మా అక్క పెద్ద డాక్టర్ అయితే ఇంతకన్నా ఎక్కువ ఏముంది, తీసుకో అన్న. ఏం ఆలోచించకన్నా తీసుకో, కావాలంటే నీకు వెళ్ళినప్పుడు ఇద్దుతి. ఏ తీసుకో అన్న ఇగో